మార్నింగ్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో టీ ఫైబర్ తప్పనిసరి. సో, ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్‌కి గాని, వాళ్ళ ఆఫీస్‌లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ వాళ్ళకి. సో, ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమీక్షా సమావేశంలో అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు మనకు ఈరోజు న్యూస్ పేపర్‌లో, ఆన్‌లైన్‌లో ఈ సమాచారం వచ్చిందనమాట. సో, ఏందంటే టీ ఫైబర్ అనేది తెలంగాణ యొక్క సొంత ఇంటర్నెట్ కనెక్షన్ అన్నమాట. సో, దాన్నే వాడమని గైడ్‌లైన్స్ ఇచ్చారని మనకు తెలిసింది. ప్రధాన నిర్ణయాలు 2026 సెప్టెంబర్ 1 నుండి అన్ని తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలనే ఉపయోగించాలి. అంటే ఏదైనా ఆఫీస్‌లో ఏదైనా ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే వాళ్ళందరూ టీ ఫైబర్‌కి స్విచ్ అవ్వాలన్నారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి. ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లిస్తున్న బిల్లులను సెప్టెంబర్ 1 తర్వాత నిలిపివేయాలన్నారు. అంటే ఏమైనా మనం ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు తీసుకున్న సెప్టెంబర్ 1 తర్వాత వీటికి పేమెంట్ చేయరనమాట. సో, ఇది తప్పనిసరిగా అందరికీ షేర్ చేయాల్సిన విషయం. లేకుంటే ఏమవుతుందంటే మనకేదైనా ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు తీసుకున్నా మరి వాటికి పేమెంట్ గవర్నమెంట్ చేయదు కాబట్టి, సో, మేబీ మరి ఆ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు పేమెంట్ చేయాల్సొస్తుంది. అది గవర్నమెంట్ ఆఫీస్‌కైనా. సో, దీని గురించి పైన ఆఫీసర్‌లను జాగ్రత్తగా కనుక్కొని నెక్స్ట్ స్టెప్ ఏందో ప్లాన్ జేసుకోవాలి. టీ స్వాన్ నెట్‌వర్క్‌ను ఒక నెలలో టీ ఫైబర్‌కు మార్చాలని కూడా ఆదేశించారు. సో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నిర్ణీత గడువులోపు టీ ఫైబర్ కనెక్టివిటీ పూర్తిగా చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి టీ ఫైబర్ కనెక్టివిటీ కూడా కల్పించాలని సూచించారు. దీంట్లోనే ఇంటర్నెట్ టు ఎవరీ హోమ్ అంటే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఫైబర్ కనెక్టివిటీ అందించాలని ఆదేశించారనమాట. సో, ఇదొక ముఖ్యమైన స్టెప్. సో, యాక్చువల్‌గా ఇదే ఫ్లోలో టీ ఫైబర్ అంటే ఏందో ఒకసారి క్విక్‌గా చూద్దాం. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర వ్యాప్త ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ అన్నమాట. ఇది నార్మల్ నెట్వర్క్ లాంటిదే, కాకపోతే ఇది తెలంగాణ గవర్నమెంట్‌కి చెందిందన్నమాట. దీని లక్ష్యం ప్రతి గ్రామంలో, ప్రతి ఆఫీస్‌లో, ప్రతి ఆసుపత్రిలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడం. సో, దీని ద్వారా ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. సో, ఈ మరొకమైన ముఖ్య విషయం ఏందంటే ప్రభుత్వ కార్యాలయాలను ఒకే నెట్వర్క్‌లో అనుసంధానం చేయడం. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అన్ని గవర్నమెంట్ ఆఫీస్‌లు ఒకే నెట్వర్క్ కింద వస్తాయి కాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా సర్వీస్ ప్రొవైడర్ చార్జెస్ తగ్గుతాయి కాబట్టి గవర్నమెంట్‌కి కూడా ఎక్స్‌పెన్సెస్ తగ్గుతాయన్నమాట. పాఠశాలలు, కళాశాలలకు, ఆస్పత్రులకు నాణ్యమైన కనెక్టివిటీ అందించడం అన్నమాట. సో, ఇంకా ఈ గవర్నెన్స్, ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ విద్య, టెలిమెడిసిన్ వంటి సేవలను కూడా బలోపేతం చేయడం. ఇదే అండి ఈరోజు సంబంధించిన ముఖ్య వీడియో. అఫీషియల్ ఆర్డర్స్ గాని, ఏదైనా మెమో గాని వస్తాయేమో చూద్దాం. అవి ఎలాంటివి ఏమైనా వస్తే నేను మీకు తెలియజేస్తాను. సో, ఇలాంటి ముఖ్య సమాచారం కోసం స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.